హాయ్ అండి. దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా అండి? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది అండ్ సింపుల్‌గా అయిపోతది. అండ్ దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీల్లోకి గానీ, రైస్‌లోకి గానీ రెండింటికి మంచిగా సూట్ అయితదండి ఇది. ఇంకెందుకు లేటు చేసేద్దాం రండి. ముందుగా బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయినాక ముందుగా మనం చీరుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడతదండి దొండకాయలు వేగాలి కాబట్టి. అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 3 టైమ్స్ అనేది కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకున్న దొండకాయ ముక్కల్ని. అండ్ దొండకాయ ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి వేయించుకోవడానికి అంత ఈజీ అయితది. ఎందుకంటే దొండకాయ అంత త్వరగా వేగదు కదండీ! అందుకని. వేయించిన దొండకాయ ముక్కలన్నీ ప్లేట్‌లోకి తీసుకొని, అదే బాండీలో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు. పప్పులు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేయించుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. కొంతమంది ఇష్టపడరు. బట్ నాకు ఇష్టం కాబట్టి వేసుకున్నా. అవి వేగినాక ఎల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఈ 3 వేసి కొంచెం చిట్పట్లాడినాక అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అదే పోపులో వేసి కాసేపు వేగనియాలి. పోపు, దొండకాయ ముక్కలు మిక్స్ అయ్యేటట్టు కాసేపు వేయిస్తే ఆ పోపు అనేది దానికి పట్టడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది మారుతది. అలా అయినాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అది వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఎండి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. బట్ పచ్చి కొబ్బరి తురుము వేసినంత టేస్ట్ అయితే రాదండి దానికి. సో, నేనైతే దీన్నే ప్రిఫర్ చేశాను. ఇవి వేసుకొని వేయించినాక కాస్త వేగినాక లాస్ట్ ఇగ దింపేస్తామనగా సాల్ట్ కొంచెం మీ రుచికి తగ్గట్టు అండ్ పసుపు. కారం అవసరం లేదు. ఎందుకంటే ఎండుమిర్చి ఏసాం కదండీ! దాంతో సరిపోద్ది. లేదు మేము కొంచెం కారం తింటాము అనుకుంటే లైట్‌గా కారం కూడా వేసుకొని వేయించుకొని కాస్త వేగినాక తీసేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.